హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? తరుణ్. ఓకే, బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ బిగ్ బాస్లో ఒక సెలబ్రిటీస్నే తీసుకున్నారు తప్ప కష్టపడి 10 మందిలోకి వెళ్ళి 10 మందిని ప్రోత్సహించి 10 మందికి భోజనం పెట్టి ఎవడో తీసుకోవట్లేదు. ఒకటి ఏంటంటే కష్టాన్ని నమ్ముకున్న వాడిని కష్టపడి వాడిని మీరు పైకి తీసుకెళ్ళండి. అలాంటి వాళ్ళని గుర్తింతే మట్టిలో మాణిక్యాలు చాలా ఉంటాయి, అలాంటివి గుర్తింతేనే మీకు బాగుంటుంది. అంటే ఫేమ్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఫేమ్ డబల్ అవుతుంది తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు, చెందిది ఏమీ లేదు. అలాగే ఓకే పెట్టారు, బోనంత మందిని పెట్టారు. లాస్ట్కి ఏమైంది, బిగ్ బాస్లో మన పల్లవి ప్రశాంత్ హిట్ అయ్యాడు, కష్టపడి వచ్చాడు, హిట్ అయ్యాడు, కష్టపడి ఆడాడు, మనసు పెట్టి ఆడాడు, జనాలు ఆదరించారు. అలాగే ఇప్పుడు ఇమ్రాన్ ఉన్నాడు, జనానికి ఎన్నో చేస్తున్నాడు. అలాగే ఇంకా చాలామంది యూట్యూబర్లు ఉన్నారు, వాళ్ళని గుర్తించి మీరు ఈ బిగ్ బాస్లో తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. లేదంటే ఆ సీరియల్ వాళ్ళని తీసుకుంటాము, లేదా సినిమా వాళ్ళని తీసుకుంటాము అంటే యాజ్ ఏ నేను యాక్టర్గా చెప్తున్నాను, నేను చిన్న చిన్న చేస్తున్నాను, చేసుకుంటే మాకు ఫేమ్ వస్తుంది. కానీ కష్టపడి వాళ్ళు గుర్తింతే ఇంకా జనాల్లోకి వెళ్తారు, వాళ్ళకంటూ గుర్తింపు వస్తుంది. కష్టపడే దానికి వాళ్ళు ఆనందం వ్యక్తపరుస్తారు. జనంలోకి వెళ్ళి నేను వచ్చాను, నేను కష్టపడినాను, జనం మన బిగ్ బాస్ గుర్తించిందని పల్లవి ప్రశాంత్ ఆటోలు చాలా మంది మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తారు. అది అంటే కామన్ పీపుల్ అంటే ఎవరు? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సా, యూట్యూబర్సా, లేదంటే జస్ట్ మన లాంటి వాళ్ళ? కామన్ పీపుల్ అంటే జనాలకి సాయం చేసేవాడు యూట్యూబర్సే. యూట్యూబర్స్ అంటే ఫ్రాంకులు తీసేవాళ్ళు, లేదంటే వాళ్ళు కాదు. 10 మందికి భోజనం పెట్టేవాడు, 10 మందికి హెల్ప్ చేసేవాడు. ఇమ్రాన్ ఉన్నాడు, నాకు ఇమ్రాన్ ఎందుకంటే అంత ఇష్టం. డబ్బులు లేనాడు డబ్బులు ఇస్తాడు, ఎవరికైనా సాయం కలితే సాయం ఇస్తాడు. ఓకే ఫ్రాంకులు చేసుకుంటాడు, ఫ్రాంకులు చేసిన డబ్బులతోనే జనాలకు వచ్చి పెడుతున్నాడు కదా, కొంతమంది దాన్ని కూడా చేయడు. అలాంటి వ్యక్తులను గుర్తించాలని నేను అన్నాను. అంటే సెలబ్రిటీస్ కాకుండా కామన్ పీపుల్ తీసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో బాగుంటుంది అంట. బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీస్ ఉండాలి, కామన్ పీపుల్ కష్టపడి వాళ్ళు ఉండాలి. వాళ్ళిద్దరు ఉంటే వారావారిగా గేమ్ ఉంటుంది, జనం చూస్తారు. దాన్ని బట్టి జనం ఆదరణ వాళ్ళకి వెళ్తుంది, వీళ్ళకి వెళ్తుంది. వాళ్ళు ఉంటేనే గేమ్ జరుగుతుంది. ఒక్కలే కష్టపడి వాళ్ళు ఉంటే గేమ్ జరగదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. ఓకే వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య వార్ జరగాలి, అది మేము చూడాలి, ఎంటర్టైన్ అవ్వాలి, మేము ఓట్లు ఎవరికైనా మేము డిసైడ్ అవ్వాలి. అది అంటే ఫన్కి కానీ కామెడీకి కానీ వీళ్ళు వస్తే బాగుంటుంది అనే వాళ్ళు ఎవరున్నారు? అగ్గిపెట్టి మచ్చ అక్కడ ఉప్పల బాలు కూడా అక్కడ అగ్గిపెట్టి మచ్చ ఉప్పల బాలు ఉన్నారు. ఇంకా స్వాతినాయన్ అయితే మెయిన్ స్వాతినాయన్ పెట్టారు, ఎందుకంటే ఆవిడ ఏదో చేస్తుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆవిడ ఏదో ఆర్టిస్ట్ కింద కష్టపడుతుంది, అలాంటి వాళ్ళని కూడా గుర్తించండి మీరు. అలాగే లాస్ట్లో మన జై మూవీలో టీచర్ క్యారెక్టర్ వేసిన ఆవిడని షకీలా అన్న ఆవిడని ఎలా తీసుకొచ్చారో అలాగే మన స్వాతినాయన్ కూడా తీసుకురండి, ఎందుకంటే ఆవిడ కష్టపడుతుంది. ఆవిడ చేసిన బూతులకు సంబంధించినవి మీరు పర్టికులర్గా దాన్నే చూస్తున్నారు. కానీ ఆవిడ పొట్టకూటి కోసం కష్టపడడం కోసం వచ్చింది కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చూడడానికి మేము ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం, జనాలు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు, బాగుంటుంది అని నా ఉద్దేశం. అంటే ఉప్పల్ బాలు గారు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఎలా ఎంటర్టైన్ చేస్తారు పీపుల్? ఉప్పల బాలు అని బిగ్ బాస్ హౌస్ లో వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, జనాలు నవ్వుతూ ఉంటారు. ఇంకా ఆయన నార్మల్ గానే కామెడీ చేస్తాడు. ఇంకా బిగ్ బాస్ అయితే మాకు ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు కావాలి అంతే. గేమ్ అనేది జరుగుతూ ఉంటుంది, 4 రోజులు ఉంటాడు, 4 రోజుల్లో మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. అగ్గిపెట్టి మచ్చ అనేది మొన్నటిదాకా ఒక ఫీలింగ్ ఉండేది, కానీ ఏంటంటే మనోడు బూతులు ఎక్కువ ఆడేస్తాడు కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు గారు ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే అమ్మాయిలాగా ఉంటారా అబ్బాయిలా ఉంటారా? అంటే సారీ డ్రెస్ అది వ్యక్తిగతంగా ఆయన ఇష్టమండి. ఆయన డ్రెస్ కావాలంటే డ్రెస్ వేసుకుంటాడు, ప్యాంట్ టీషర్ట్. మీకు ఎలా చూడడం ఇష్టం? అమ్మాయిలా చూడడం ఇష్టం, అబ్బాయిలా చూడడం ఇష్టం? ఎలా? ఆయన్ని నేనైతే అబ్బాయి కింద చూడటమే ఇష్టం, కానీ ఆయన వేసి సినిమాలు అమ్మాయిల కింద ఉంటాయి. కానీ ఏంటంటే ఆయన మంచి పర్సన్, కానీ ఆయన అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఆయన కూడా చేసి సినిమాలు అలాగే ఉన్నాయండి. హాయ్ ఫ్రెండ్స్ అంటుంటాడు, అందరినీ కామెడీ చేస్తుంటాడు, అది దానివల్ల ఆయన జోకర్ అయిపోయాడు అంతే. సరే, మరి లోకల్ కాకి లాంటివి వద్దా, రావద్దంటారా? మరి బాబాయ్ లోకల్ కాకి అంటే వచ్చిందంటే నాగార్జున ఇంక ఇంటికి వెళ్ళిపోతాడు, నాగార్జున ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన మాట కూడా వినరు అంటారా? అస్సలు సమస్య రే నన్న రే బాబు వెళ్ళిపో బండవు అంటది, తర్వాత అమ్మని వెంటనే పంపించేస్తారు బయటికి, వద్దు అలాంటివి కూడా ఉంటాయి. దాన్ని బట్టి అంటే కొంచెం లైక్ మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ని మిస్ అవుతున్నట్టు అనిపించిందా మరి ఆమె రాకపోతే? ఉంటుంది, కానీ ఆల్రెడీ బయట చూపించేస్తున్నారు కదా, లోపల కూడా వెళ్ళిందంటే బాగోదు. ఎందుకంటే వ్యక్తిగతంగా కామెడీ చేయాలి, ఎవరికి ఇచ్చి రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి
ఆవిడకి కొంచెం మతిస్తేమతో ఉండదు కదా, రే నాన్న రే అంటుంటుంది కాబట్టి అరే బాబు నువ్వు వెళ్ళిపో అనేసి అంటారు ఆవిడ్ని, అందుకే వద్దు. ఓకే, హోస్ట్ గా ఎవరు వస్తే బాగుంటుంది? ప్రోమోలో చూసుకున్నట్టయితే నాగార్జున గారే ఉన్నారు. సో మీ ఒపీనియన్ లో ఎవరు వస్తే బాగుంటుంది? నాని గారా, నాగార్జున గారా, ఎన్టీఆర్ గారా? ముందు చేసే వాళ్ళు రావాలనుకుంటున్నారా, లేదంటే వేరే కొత్తగా ఎవరైనా వస్తే బాగుంటుందా? కొత్తగా అంటే ఇప్పుడు అన్నీ ఎన్టీఆర్ నాని అయిపోయాడు, ఎన్టీఆర్ అయిపోయాడు. మన నాగార్జున ఆ షో ఎందుకో నాగార్జున గారికి సూటబుల్ ఉంటుందండి. నాగ చైతన్య గారికి అసలు సెట్ అవుతుంది. నాగ చైతన్య గారు ఎవరికి సెట్ అవుతుంది? నాగార్జున గారు. మీరు ఎన్ని హీరోలు పెట్టుకున్నా సరే దాన్ని ఆడించే సత్తా, దాన్ని జనాలు ఆకట్టుకునే విధానం ఒక్క నాగార్జునకి ఉంది. నాగార్జున గారే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ మీల్స్ పెట్టగలరు దాన్ని. అంటే 4 సీజన్స్ చూసారు కదా, ఆయన్ని బోర్ కొట్టలేదా? చేంజ్ అవ్వాలి అనిపించలేదా? ఆయన టైమింగ్ కానీ ఆయన మన్మధుడికి ఇంకా బోరు కొట్టే విధానం ఏముంటుందండి. ఆయన అంతే, ఇంకా ఆయన చెప్పవలసిన ఏమీ లేదు. అంటే వెంకటేష్ గారు వస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. నేను పెద్ద పెద్ద హీరోలు చిరంజీవిని చూపించేశారు, నాగార్జున చూపించారు, ఎన్టీఆర్ని చూపించేశారు, అలాగే నానిని కూడా చూపించారు. వెంకటేష్ గారు కూడా వస్తే కొంచెం చూడొచ్చు. ఎందుకంటే ఆయన మంచి ఆయన కనబడరు కానీ ఒకప్పుడు సినిమాలు చూసుకుంటే మంచి మంచి కామెడీ కంటెంట్స్ ఉంటాయి, కామెడీ విధాలు ఉంటాయి. అలాగే ఇందులో ఎంటర్టైన్మెంట్ చేస్తారేమో నేను అనుకున్నాను. ఓకే, బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు చూసారు కదా, మీకు ఏ సీజన్ అంటే ఇష్టం, ఎందుకు? నాకు ఇంట్రెస్ట్గా జరిగింది సీజన్ ఏంటంటే మొన్న జరిగింది 7. ఎందుకు? పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ పీపుల్ ఆడు అంటే చాలామంది నేను ఇది చేసుకున్నాను, కరువు పని చేసుకున్నా, ఇది చేసుకున్నాడు, ఫేమ్ అవుదాం అనుకున్నాడు, కష్టపడ్డాడు, వచ్చాడు. అలా మీరు నిరూపించుకొని ట్రోల్స్ చేయొద్దు. అలాగే చాలా ట్రోల్స్ మనోడు కూడా నెగ్గిన తర్వాత కొంచెం ఓవరాక్షన్ చేశాడు. అది అసలు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఇలా అనడం కత్తులు తీయడం కరెక్ట్ కాదు. మేము ఇష్టపడి నీకు ఓట్లు వేసాం కాబట్టి నువ్వేదో అన్నావు, నీకు వచ్చిన డబ్బులు జనాలకు పంచిపెడతావు. నువ్వు జనాలకు పంచిపెట్టొద్దు, కానీ చేసి పనిలోనే నువ్వు ముందు ఎలా అయితే ఉన్నావో ఇప్పుడు అలా ఉంటే ఇంకా ఆరాధన నీకు వస్తుంది, జనాల్లో ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది అని నేను అంటున్నాను. ఒక యాజ్ ఏ ఫ్యాన్గా నువ్వు ఫీల్ అవ్వద్దు పల్లవి ప్రశాంత్. ఓకే, ఫైనల్ క్వశ్చన్, బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బిగ్ బాస్ సీజన్ అంటే ఒక ఇయర్ పెరిగే కొలది అంచనాలు పెరుగుతుంటే వెళ్తే ఇప్పుడు ఇలా ఉన్నది దాన్ని మార్పులు చేయాలి, అలా ఉన్నది దాన్ని మార్పులు చేయాలని సీజన్కి మారుకుంటూ వచ్చే ఇప్పుడు కూడా సీజన్ మారుతుంది, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సుధీర్ వస్తే బాగుంటుందని నా ఆలోచన. కంటెస్టెంట్గా సుధీర్ వస్తే చూడాలని నా ఆశ. ఎందుకంటే కష్టపడి వచ్చాడు నాకు ఇష్టం. అంటే బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని ఒక మ్యాజిక్ చేసి చూడాలనిపిస్తుంది. మ్యాజిక్ చేస్తాడు. బిగ్ బాస్ హౌస్లో ఆది రావాలి, సుధీర్ రావాలి, నాటి నరేష్ పొట్టుడు రావాలి, వీళ్ళు ముగ్గురు రావాలి, నరేష్, వీళ్ళ కాంబినేషన్ బాగుంటుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? పవన్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది కదా, సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సో సెలబ్రిటీస్ ఉండాలి, కామన్ మ్యాన్ ఉండాలి, యూట్యూబర్స్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, ఆల్ మిక్స్ ఉంటేనే చాలా బాగుంటుంది. పర్టికులర్గా వీళ్ళు వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది అనే వాళ్ళు ఎవరు ఉన్నారు? పర్టికులర్ అంటే ఫన్ కావాలంటే మీకు సుధీర్ కానివ్వండి, రష్మి కానివ్వండి, అలాగే యూట్యూబర్స్ కానివ్వండి, సో వాళ్ళందరూ వస్తే చాలా బాగుంటుంది. అంటే జబర్దస్త్లో ఎంతమంది ఉంటుండగా సుధీర్, రష్మి అని ఎందుకు అన్నారు? అంటే లవ్ ట్రాక్ చూద్దామనా? అంతే కదా, మనం లాస్ట్ సీజన్లో కూడా మన రాహుల్ సిప్లిగంజ్ కానివ్వండి, పునర్నవి, అది చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో ఈ సీజన్లో కూడా అలాంటి ట్రాక్ ఉంటే సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లవ్ బర్డ్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. అంటే వాళ్ళు రియల్ లైఫ్ చూసారు, రియల్ లైఫ్ చూద్దామన్నా? అంటే ఇది కూడా అనుకోవచ్చు కదా. సో వీళ్ళు కూడా ఒక 100 days కలిసి ఉంటే చాలా బాగుంటుంది, ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అంటే ఇంకా బిగ్ బాస్ వాళ్ళ కోసమే చూస్తారు అంటారా ప్రేక్షకులు? అంటే సపరేట్ వీళ్ళ కోసమనే కాదు కదా, వీళ్ళది ఒక పార్ట్ ఉంటుంది, అంతేగాని మొత్తం వీళ్ళదే ఉండదు కదా. సో అందరినీ చూపిస్తారు కదా, సో దాంతోపాటు ఇది కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, మొగల్ రేక్లో ఫేమస్ హీరో ఇంద్రనీల్ గారు, ఆయన కూడా వస్తున్నారు, కన్ఫర్మ్ అయ్యారు. సో ఆయన వస్తే బిగ్ బాస్ అసలు ఎలా ఉంటారు? సో ఇంద్రనీల్ గురించి చెప్పని అవసరం లేదు, చాలామంది లేడీస్ ఫాలోవర్స్ ఉన్నారు, చాలామంది మొగల్ రేకులలో చాలామంది చాలా బాగా యాక్ట్ చేశాడు. సో ఆ రోజులు మళ్ళీ గుర్తుకొస్తాయి ఆయన వస్తే. సో ఆయన వస్తే కూడా చాలా బాగుంటుంది. అలాగే ఆయన హైట్ ఉంటారు కదా, సో హైట్ ఉంటే ఆయన ప్లస్ అనే చెప్పొచ్చా? గేమ్స్ అవన్నీ విన్ అవుతారని చెప్పొచ్చా? హైట్ అయితే ఇంకా చాలా బాగా ఆడొచ్చు, హైట్ ఉంటే అందరికీ ప్లస్ తప్ప మైనస్ ఏమి ఉండదు. సో టాస్క్ని ఈజీగా ఆయన విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు ఆయన హైట్ కానీ బాడీ కానీ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ టీంలో ఉంటే ఆ టీం గెలిచే 100% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు టాస్క్ విన్ అవ్వాలి అంటే మైండ్ గేమ్ ఆడాలా లేదా హైట్ ఉంటే ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే సరిపోతుందా? సో ఇందులో రెండు ఉండాలి, మైండ్ గేమ్ ఉండాలి, ఫిజికల్ అన్నీ ఉంటేనే ఇందులో గెలుస్తాం. ఓకే, ముకుంద మురారి కృష్ణ ఆ సీరియల్ ఉంది కదా, అందులో సెకండ్ హీరోయిన్ వస్తున్నారు. సో ఆమె వస్తే ఎలా ఉంటారు బిగ్ బాస్ హౌస్లో? మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఆమెకి? సో ముకుంద్ సీరియల్లో నటిస్తుంది కాబట్టి ఇందులో కూడా వస్తే ప్రేక్షకుల్ని అల్లరిస్తుంది. ఆమె పాత్ర ఆమె పోషిస్తుందని మేము అనుకుంటున్నాం. తేజస్వి గౌడ కూడా వస్తున్నారు, ఆమె కూడా కన్ఫర్మ్ అయిపోయారు. సో ఆమె వస్తే ఎలా ఉంటారు బిగ్ బాస్ హౌస్లో? సో లాస్ట్ టైం చూసాం అమర్దీప్ తన హస్బెండ్ రన్నర్అప్గా వచ్చారు. సో తిను కూడా వస్తుంది కాబట్టి ఈమె కూడా ఏదో ఒక టాప్ 5లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఈమె విన్ అవుతారా? వినే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? వినే ఛాన్సెస్ అంటే మనము ఆమె వచ్చిన తర్వాత ఆమె ఆటను బట్టి ఆమె ఏ విధంగా టాస్క్ని ఆమె హ్యాండిల్ చేస్తుంది దాన్ని బట్టి ప్రేక్షకులు లాస్ట్లో డిసైడ్ చేస్తారు, వచ్చిన వెంటనే కాదు కదా. సో ఆటను చూసిన తర్వాత ఆడియన్స్ అనేది డిసైడ్ చేస్తారు. సో దానికోసం మనం వేచి చూడగా తప్పదు. ఓకే, అంటే ఆయన అమర్దీప్ గారు ఆయన రన్ అప్ అయ్యారు కదా, సో ఈమెకి విన్నర్ చేస్తారా? పబ్లిక్ సపోర్ట్ ఉండి ఆమె టాస్క్లు ఆడకపోయిన సింపతి కోసం ఏమైనా చేస్తారంటారా? ఇదేమి రాజకీయాలు కాదు కదా సింపతితో గెలిపించడానికి. సో ఆడియన్స్ అనేది అన్నీ చూస్తున్నట్టు అన్ని టాస్క్లు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు ఎలా ఆడుతున్నారో ప్రతి ఒక్కటి గమనించి లాస్ట్లో ఫైనల్లో డిసైడ్ చేస్తారు. సో మనం ఇప్పుడే చెప్పలేము విన్నర్ అప్ అనేది. సో దానికోసం 100 days అయితే కంపల్సరీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, హోస్ట్గా ఎవరు వస్తే బాగుంటుంది? ప్రోమోలో నాగార్జున గారు ఉన్నారు. సో మీ ఒపీనియన్లో ఎవరు వస్తే బాగుంటుంది? సో నాగార్జున గారు చేస్తేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 7 seasons ఆయననే చేశారు కాబట్టి ఈ సీజన్ కూడా ఆయననే చేస్తే సో అన్లిమిటెడ్ ఫండ్ కాబట్టి సో చాలా బాగుంటుంది ఆయన చేస్తే. అంటే 4 seasons నుంచి ఆయనే చూస్తున్నారు కదా, బోర్ కొట్టలేదా? చేంజ్ అవ్వాలి అనిపించలేదా? అంటే బోర్ ఎందుకు కొడుతుందండి? సో 7 seasons బిగ్ బాస్, సో బోర్ కొట్టిందని 8th season అయితే చూడకుండా ఉంటారు కదా, అట్లా ఉండదు. బోర్ కొట్టడం అంటే ఉండదు. నాగార్జున గారు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. కొత్తగా ట్రెండీగా వేరే హోస్ట్ వస్తే బాగుంటుంది అని ఏం లేదా? అదేం లేదు, నాగార్జున గారి షో కాబట్టి నాగార్జున గారు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్, మీ పేరు? బాబు సింగ్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది కదా, సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకు డి తెలుసు కాబట్టి డి నుంచి నైనిక రావాలని వస్తుంది కాబట్టి ఆమె మంచిగా ఉంటుంది. డాన్సింగ్ ప్రకారం అయితే మంచిగా ఉండదు అనుకుంటున్నాం. అంటే టాస్క్లు అవన్నీ ఎలా ఆడతారు అనుకుంటున్నారు? నైనిక టాస్క్లు అయితే మంచిగా ఆడుతుంది అనుకుంటున్నాం. ఇంకా ఆమె ఇచ్చే టాస్క్ డాన్సింగ్ టాస్క్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటాం. అంటే నైనిక ఒక్కలే రావాలని కోరుకుంటున్నారా లేదా తనతో పాటు సాయి కూడా రావాలని కోరుకుంటున్నారా? తనతో పాటు సాయి కూడా రావాలనుకుంటున్నాం. అది సాయి సపోర్ట్ నుంచి ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. అంటే మళ్ళీ ట్రాక్ నడిపిద్దాం ఇప్పుడు బ్రేక్ అయింది అని అనుకుంటున్నారా? ఇంకా ట్రాక్ ఇంకా నడిపిద్దాం అనుకుంటున్నారు అంతే. అంటే మీరు చూడడానికి ఎంటర్టైన్మెంట్ మీకు కావాలి అని చెప్పి వాళ్ళు ట్రాక్ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సరే, ఓకే, ఇంద్రనీళ్ళు ఉన్నారు కదా, మొగల్రెక్కులు హీరో, ఫేమస్ హీరో. సో ఆయన కూడా కన్ఫర్మ్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఎలా ఉంటారు? బిగ్ బాస్ హౌస్లో వస్తే మొగల్ రేవులు సీరియల్ బాగా హిట్ అయింది కాబట్టి ఆయన కొంచెం హైట్గా ఉంటాడు. టాస్క్ అన్ని మంచిగా ఆడతాడు. హైట్ ఉంటే ఇంకా మంచిగా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు ఆడాలి అంటే హైట్ ఉండాలా లేదంటే మైండ్ గేమ్ టాలెంట్ బట్టి ఉంటుందా? మైండ్ టాలెంటే ఉండాలి. మైండ్తో నడిచారు బిగ్ బాస్ హౌస్ కదా. ఓకే, అమర్దీప్ చౌదరి ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ తేజస్విని కూడా వస్తున్నారు ఈసారి, కన్ఫర్మ్ అయ్యారు. ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారు? బిగ్ బాస్ హౌస్లో వస్తే మంచిగా ఉంటుంది. ఇంకా ఆమె టాస్క్ను బట్టి చెప్పచ్చు ఎలా ఆడతారో అని. అంటే ఆయన రన్నర్ అప్ అయ్యారు కదా, ఈమె విన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు ఇచ్చే టాస్క్ విన్ అయ్యే దాన్ని బట్టి విన్నర్ అవుతానని తెలుసుకున్నారు. అంటే మీరు ఆమెకి ఎలా సపోర్ట్ చేస్తారు? టాస్క్ను బట్టి సపోర్ట్ చేయొచ్చు. అంటే ప్రతి ఇచ్చే టాస్క్లు విన్ అయితే సపోర్ట్ చేస్తారు. లేదంటే సింపతి కోసం చేస్తారా ఆమెకి? సింపతి అంటే ఏం కాదు, కొంచెం టాస్క్ ఆడితేనే కదా చేసేది. ఓకే, జబర్దస్త్ నుంచి మరి పవిత్ర కూడా ఆమె కన్ఫర్మ్ అయ్యారు. సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారు? ఆల్రెడీ మనం జబర్దస్త్లో చూసాం, మంచిగా ఫన్ కామెడీ చేస్తారు. జబర్దస్త్ నుంచి పవిత్ర వస్తున్నారు కాబట్టి ఆమె ఫన్ మంచిగా ఉంటుంది. కామెడీ టైమింగ్ ఇంకా అది ఆ కామెడీ సీన్ బిగ్ బాస్ హౌస్లో పెడితే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటా. ఆ టాస్క్లో విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఆమెకు. మరి యాదవ్ రాజు కూడా కన్ఫర్మ్ అయ్యారు. సో ఆయన వస్తే ఎలా ఉంటుంది? ఆయన నుంచి ఇంకా మంచిగా ఉంటుంది. యాదమరాజు ఇంకా మంచిగా బాగా చేస్తారు కామెడీ టైమింగ్ యాదమరాజు. హోస్ట్ ఎవరు చేస్తే బాగుంటుంది? ఆల్రెడీ మనం ప్రోమోలో చూసుకున్నట్టయితే నాగార్జున గారే ఉన్నారు. సో నాగార్జున గారే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేదు వేరే వాళ్ళు వస్తే బాగుండు బిగ్ బాస్ అంటే హోస్ట్గా? నాగార్జున కాబట్టి
మీ 7 సీజన్ వరకు చేస్తున్నాను కదా నాగార్జున గారు. 4 సీజన్స్ కంటిన్యూస్ గా ఆయనే చేశారు. 4 సీజన్ నుంచి చేశారు కదా, ఈ సీజన్ కూడా ఆయన చేయాలనుకుంటున్నాం. ఆయనే చేయాలను. థ్యాంక్ యూ సో మచ్.